మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి వైసీపీపై మండిపడ్డారు. వైసీపీలో తనను అన్ని విధాలుగా అణిచివేశారని, ఆ పార్టీ వల్ల తాను భారీగా నష్టపోయానని తెలియజేశారు. ఒంగోలులో తనను ఓడించింది టీడీపీ జనసేన వాళ్ళు కాదని, వైసీపీలోని వారేనని, తనను వెన్నుపోటు పొడిచారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఉప ఎన్నికల్లో వైసీపీ వల్ల తాను 22 కోట్లు నష్టపోయానని తెలియజేశారు. ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి పార్టీలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను జనసేనలో చేరానని స్పష్టం చేశారు. తాను వైసీపీలోకి వస్తారని కావాలని ప్రచారం చేస్తున్నారంటూ కూడా తాను పవన్ వెంటే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు. మనల్ని గైడ్ చేయడానికి మన పవన్ కళ్యాణ్ గారు, మన అధ్యక్షుల వారు శ్రీనివాసరెడ్డి అన్న గారిని అనుకుంటే 50 డివిజన్లు 66 డివిజన్లు అవుతున్నాయి. అలాగే చిత్తూరులో కూడా నెంబర్ 50 to 60+ అవుతున్నాయి. వీటన్నిటి గురించి వారు ఆల్రెడీ సీనియర్లు, ఎన్నో దశాబ్దాలుగా మన రాజకీయంలో ఎక్స్పీరియన్స్ ఉన్నాను. జై హింద్, జై జనసేన. ధన్యవాదాలు. ఇప్పడాలి కాబట్టి ముందు నుండి ఎవరు కూడా కొద్దిగా వెనక్కి అడ్జస్ట్ చేసుకొని కూర్చుంటే వాళ్ళకి అవకాశాలు రావాలి. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అనంతపూర్ అర్బన్ డెవలప్ ప్లీజ్ కాదు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి మీరు వెళ్ళండి. దయచేసి కూర్చోండి, దయచేసి ఇది ఒక్క నిమిషం దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. డయస్ క్లియర్ చేయండి, డయస్ క్లియర్ చేయండి, డయస్ క్లియర్ చేయండి, దయచేసి దిగండి, మీరు దిగండి, మీరు దిగండి, దిగండి, డయస్ క్లియర్ చేయండి, మీరు దిగండి, క్లియర్ చేయండి, డయస్ క్లియర్ చేయండి, దయచేసి జనశెట్టి, దయచేసి డయాస్ క్లియర్ చేయండి, దయచేసి దిగండి చెప్తా, దిగండి చెప్తా, దయచేసి డయాస్ దిగండి, మహేష్ వదిలేసి దిగండి ప్లీజ్, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మమ్మల్ని దిగో దయచేసి ప్లీజ్. అందరూ క్రమశిక్షణగా దయచేసి ప్లీజ్ జనసేన పార్టీ అధ్యక్షుల్ని ఈగా కోరుకుంటున్నా. దయచేసి అందరూ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. సభాధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, వేదికరించిన స్థానిక ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసరావు, ఆయన మాతో పాటు వైసీపీలో కూడా ఉన్నాడు. అప్పుడు ఉన్న నిజాలు ఎప్పుడైనా మాట్లాడాలి. సోదరులు, మరి మాతో పాటు కమిటీలో ఉన్నటువంటి సోదరులు వరుణ్ గారు, ఆయన ఆల్రెడీ మీ అందరికీ సుపరిచితులు. మరి వరుణ్ గారు అనంతపూర్ అర్బన్ చైర్మన్గా ఉన్నారు, అలాగే జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నదని. అలాగే కడప మన సుంకర శ్రీనివాసరావు గారికి, మన స్థానిక చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ హరిప్రసాద్ గారికి, రామ్దాస్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. నేను వైసీపీలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు వైసీపీ నాయకులందరినీ ఒకరోజు అందరిని తిట్టాడు. వైసీపీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, ఒక బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని ఉన్నారు. ఆ మాట అప్పుడు వైసీపీలో నేను మంత్రి పదవి వదులుకొని జగన్ కోసం ఎంతో చేశా. బై ఎలక్షన్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశా. కానీ ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్ మీటింగ్లో నా గురించి మాట్లాడాల.
నేను ఎందుకంటే నేను ఎప్పుడు ఆ? నేను ప్రశ్నించే పార్టీలో ఉంటే బాగుంటుందని ఎప్పుడూ అనుకున్నాను. ఎందుకంటే నేను జగన్ని ఎక్కువ ప్రశ్నించేవాడిని, అందువల్ల నా మంత్రి పదవి పోయింది. ఇది జరుగుతుంది తప్పు అని ఓపెన్గా మాట్లాడేవాడిని. దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను అన్ని తట్టుకున్నాను. నేను ఒంగోలులో 7 సార్లు పోటీ చేశాను. నేను 5 సార్లు గెలిచాను. 2 సార్లు ఓడిపోయాను. ఆ 2 సార్లు తెలుగుదేశం వాళ్ళు ఓడించలే, నన్ను పవన్ కళ్యాణ్ గారు ఓడించారు. ఏంటంటే వాస్తవానికి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ. అక్కడ కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది. అయినా నన్ను 5 సార్లు గెలిపించారు. 2 సార్లు 2 సామాజిక వర్గాలు కలిసేటప్పటికీ ఆ 2 సార్లు ఓడిపోయాను తప్ప తెలుగుదేశం వాళ్ళు సొంతంగా నన్ను ఓడించలేకపోయారు. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పా, మీ వల్లే సార్ 2 సార్లు ఓడిపోయాను నేను. మీరు ఒంగోలు ఎవరినైనా కనుక్కోండి, నాకు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరు లేఅవుట్ వేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు అపార్ట్మెంట్ కడుతున్నారో నాకు తెలియదు. 5 సార్లు ఎమ్మెల్యే ఎవరిని టచ్ చేయలే, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరిని కానీ. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పోయి ఏంది అని మనం మీరు ఎంక్వైరీ చేయండి, ఆయన పాపం అంటారు. అంతే. నేనేదో నాకు సొంతంగా చెప్పుకోవటం కాదు. ఎవరినైనా పార్టీలు అనేది ఎలక్షన్లో కానీ మిగతా సమయంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరికీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్కరికి కూడా. కార్యకర్తలకి ఒంగోలులో నేను ఏం చేశానో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. నేను ఆ రోజు జనసేనలో చేరిన తర్వాత పిఠాపురంలో ఫస్ట్ టైం మాట్లాడాను. నేను రేపైనా మాట్లాడతా, ఎక్కడైనా మాట్లాడతా, కార్యకర్తల ముందర ముఖ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాట్లాడాలనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టేసి ఏదో చెప్పేసి అయిపోతుంది. 3 డేస్లో సబ్మిట్ చేయమన్నారు. చాలా తక్కువ టైం ఇచ్చి సబ్మిట్ చేయమన్నారు. అయినా కానీ అది కూడా కళ్యాణ్ గారితో మాట్లాడతా. నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రులు అయ్యా. నాకు కరెక్ట్గా ఉంటూ నాకు ఇష్టం. నాకేం పోయినా ఒకవేళ ఏమన్నా నా మీద ఉన్న నాయకులు అందరు కలిసి చేస్తే నేను ఇంట్లో కూర్చుంటా, కానీ నేను మటుకి కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు కార్యకర్తల విషయంలో. ఖచ్చితంగా కూడా నేను మన కళ్యాణ్ గారికి అదే చెప్పాను. సార్ నాకు ఏ పదవి వద్దు, నేను మొత్తం కష్టపడిన తర్వాత కావాలంటే అప్పుడు చూడండి పదవి, ఇప్పుడైతే నాకు వద్దు. నేను కష్టపడతాను, ఎందుకంటే నేను ఆయన చూశాను, ఆయన మంచితనాన్ని. చాలా మంచోడు కళ్యాణ్ గారు. కాకపోతే అక్కడ కొన్ని పరిస్థితులు ఆయన్ని ముందరికి రానిట్లే. ఖచ్చితంగా చెప్తున్నా, అవన్నీ వద్దబ్బా. మనకిప్పుడు మనం కళ్యాణ్ గారిని పైకి తీసుకొచ్చేదానికి గట్టిగా మనం అందరం కలిసి కృషి చేద్దాం. ప్రశ్నించే పార్టీ అనేది మనం భయపడాల్సిన పనిలే. మనం తప్పు చేయకపోతే మనం ఎందుకు భయపడాలా? పోరాడదాం ఖచ్చితంగా. నేను ఈరోజు మీ అందరూ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డులకు సంబంధించినటువంటి పెరిగిన వార్డులకు సంబంధించినటువంటి డేటా తీసుకురమ్మన్నారు. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే జనసేన కాబట్టి ప్రాబ్లం ఉండదు.
ఇంకా చిత్తూరు జిల్లా ఉంది, చిత్తూరు ఉంది, అట్లా అంత టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ మనం గట్టిగా ఫైట్ చేయాలా. ఎక్కడైతే బలం ఉందో మనకి, మనం స్థానిక సంస్థల్లో గట్టిగా ఎమ్మెల్యేతో కూర్చొని ఫైట్ చేసి తెచ్చుకుందాం. నేను గ్యారంటీ, మనం బలం ఉన్న దగ్గర ఖచ్చితంగా ఫైట్ చేయాలి. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పదలుచుకున్న ఒక విషయం, ఎప్పుడైతే రిజర్వేషన్, ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజే కోఆర్డినేషన్గా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కోఆర్డినేషన్గా జనసేనకి ఏ అయితే వార్డులు వస్తాయో, ఏ అయితే బలం ఉందో అప్పుడే ఆ రోజే డిసైడ్ చేయాల. లాస్ట్ దాకా పెట్టారనుకోండి, చివరి దాకా పెట్టారనుకోండి, ఏం చేస్తారు ఎమ్మెల్యేలు? ఇది మీరు కాంట్రవర్సీ చేయకండి. ఇది నేనేం కూటమికి ఎగనెస్ట్గా మాట్లాడటంలా. అంటే ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, వాళ్ళు అనుచరులు ఈ వార్డు మీరు చూడండి, జాగ్రత్త చూడండి అని ఆల్రెడీ అన్నీ చెప్పేశారు అనుకోండి. లాస్ట్లోకి వచ్చేటికి ఇక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫైట్ చేసేదానికి ఇండిపెండెంట్గా పోటీ చేయటము, లేదండి ఇంకా అందరూ మా వాళ్ళందరూ దిగిపోయారు, 2, 3 తీసుకుని అంటారు. అట్లా కాకుండా కళ్యాణ్ గారు రిజర్వేషన్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఆ రోజే కోఆర్డినేషన్ కమిటీ పెట్టి ఆ ఎమ్మెల్యేతో కూర్చొని ఆ రోజే రిజర్వేషన్ మనకి జనసేనకి ఏ సీట్లు ఇస్తారో ఆ రోజే డిసైడ్ చేయాలి. అది మటుకి ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే కష్టమైపోద్ది. నా అనుభవంలో చెప్తున్నా. ఇది ఆ పర్సంటేజీ మనం చెప్పేది కాదు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్గా ప్రెస్ మీట్లు చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఉండమ్మా. నేనైతే ఓపెన్గా చెప్తాను, నాకు లేకపోయినా పదవులు లేకపోయినా ఇంట్లో కూర్చుంటా, కానీ ఓపెన్ ఉన్న పార్టీని డెవలప్ చేసేదానికి నేను అసలు నిన్నటిదాకా ఏం చేశారంటే, అయ్యా బాలినేని గారు ఇట్లా ఉన్నాడు, ఇప్పుడు ఏదో వచ్చాడు అధికారంకి, మళ్ళా వైసీపీ జగన్ బంధువు, మళ్ళీ వైసీపీకి పోతాడు అని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చారు కళ్యాణ్ గారికి. నాకు నచ్చింది ఏంటంటే కళ్యాణ్ గారిలో ఆయన ఏమన్నాడు తెలుసా, నాతోటి చెప్పాడు. అది చెప్పచ్చో చెప్పకూడదు ఇక్కడ, కానీ చెప్తా, నేను ఓపెన్లే, అది వేరే విషయం. ఆయన అన్నాడు ఒక ఎమ్మెల్యే తోటి, బాలినేని గారు జనసేన చేరక ముందునే నాకు ఇష్టము, ఇప్పుడు జనసేన పార్టీలో చేరాడు, ఒకవేళ నాతోటి ఏమన్నా సహాయం పొంది మళ్ళీ వైసీపీ పోయాడు అనుకోండి, నేనేం బాధపడను, అంతే ప్రేమతో బాలినేని చూస్తాను నేను, ఆయన అంటే నాకు అంత ఇష్టం. ఆయన జనసేన నుంచి పోతే నీకేందయ్యా బాధ, నాకు కదా బాధ అని చెప్పి ఆయన తిట్టి పంపించాడు. ఏమండి, ఆయన సహాయం, రాజశేఖర రెడ్డి గారు నా సహాయం చేశానని నీ మంత్రి పదవి వదులుకొని జగన్ తోటి చేరా. బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు పెట్టి నేను ఖర్చు పెట్టి ఎలక్షన్లో 22 కోట్లు ఖర్చు పెట్టి నేను ఎలక్షన్ చేశా. అలాంటిది సహాయం పవన్ కళ్యాణ్ గారు నాకు అంత ఇది చేసినప్పుడు నేను మళ్ళీ పార్టీ వదిలిపెట్టి పానీయండి, పదవులు లేకపోతే మంత్రి పదవి వదులుకున్నా 4 సంవత్సరాలు. ఇప్పుడు అందుకంటే నేను ముఖ్యమంత్రి అవుతానా? ఏంది ఇది? ఎందుకు పోతాను? నేను కళ్యాణ్ గారితో ఉంటాను, ఏం చేసినా నేను కళ్యాణ్ గారితో ఉంటాను. కాబట్టి కళ్యాణ్ గారు నేను ఒకటే అడిగా, నెక్స్ట్ సినిమా నేను తీయాలి మీతో.